హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళంతా మా ఊరు వాళ్ళు, ఉమ్మడి గుంటూరు జిల్లా గురజాల మండలం గంగవరం గ్రామ వాస్తవ్యులు అన్నమాట. సో వీళ్ళంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడం కోసం మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఎందుకు వెళ్తున్నారు ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలవడానికి ఓ రచయిత మెగా అభిమాని 15 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు పవన్ కళ్యాణ్ ని కలుస్తారని పడిగాపులు కాస్తున్నాడు. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన చెలుబాది నాగమల్లేశ్వరరావు మెగా కుటుంబం మీద అభిమానంతో ఓ కథ రాశాడు. అన్నయ్య, మీరు 15 సంవత్సరాల క్రితం నన్ను కథ రాయమని చెప్పారు. మీరు చెప్పినట్లుగానే నేను మంచి కథ రాశాను, మీ దగ్గర తీసుకొచ్చాను. మీరు వారణాసిలో మీకు నేను స్టోరీ చెప్పాను, కథ విని చాలా బాగుంది, రిజిస్ట్రేషన్ చేసుకోరా అమ్మా అని చెప్పారు. నేను రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చాను అన్నయ్య. 2012లో రిజిస్ట్రేషన్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నేను మీకోసం తిరుగుతూనే ఉన్నాను. నాకు కలవటానికి కుదరడం లేదు, కొంతమంది కలవనివ్వలేదు. సో నన్ను గుర్తించి ఇప్పటికైనా నాకు ఒక్క అవకాశం ఇవ్వన్నయ్య. చెలువాది నాగమల్లేశ్వరరావు పవన్ కళ్యాణ్ ని కలవడానికి 15 సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. మీరు నాకు ఒక్క అరగంట టైం ఇవ్వండి అన్నయ్య, నేను మీకు పూర్తిగా కథ చెప్తాను. మీకు ఇష్టమైతేనే చేయండి అన్నయ్య. నేను మీ అభిమానిని కాబట్టి నేను వేరేది కోరుకోను. మీకు బాగుంటేనే కథ చేయండి, లేదంటే లేదు. ఫ్రెండ్స్, గతంలో కూడా చలవాది నాగమల్లేశ్వరరావు గారు ఆలీ గారి తమ్ముడి యొక్క సినిమా కోసం కథ రాయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు విజువల్స్ అన్నీ కూడా. హీరో ఆలీ అన్నయ్యతోటి డిస్కస్ చేశాను. ఆయనకి ఎంతో బాగా నచ్చి ఈ సినిమా 100 మంది శత్రువులు ఉన్నా ఒక మనిషి బ్రతకొచ్చు, ఒక్క ప్రేమించే వ్యక్తి లేకపోతే బతకడం వేస్ట్ అనే కాన్సెప్ట్ మీద ఈ సినిమా ఆధారపడి ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఊరి వాస్తవ్యులు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నారు అనేది మనం కనుక్కుందాం. ఈ అన్న పేరు చెప్పండి అన్న, మీ పేరేంటి? నా పేరు నాగమల్లేశ్వరరావు చలవాది. పవన్ కళ్యాణ్ గారు నన్ను గతంలో స్టోరీ రాయమని చెప్పారు. ఓకే, ఆయన చెప్పిన విధంగా నేను స్టోరీ రాశాను. వారణాసిలో పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పాను నేను. ఆయన ఓకే అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకురమ్మన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పటి నుంచి నేను తిరుగుతున్నాను ఆయన కోసం. కలవడానికి కుదరడం లేదు, కలవనివ్వట్లేదు కొంతమంది. సో ఇప్పుడైనా సరే ఆయన మమ్మల్ని కలిసి, ఆయన ఇచ్చిన మాట నేను ఆయన చెప్పినట్టుగా నేను కథ రాశాను. ఈ కథ ఆయనకి నచ్చితేనే చేయమంటుంది, లేదంటే లేదు. ఒక్క 5 నిమిషాలు నేను కలవాలి ఆయన్ని. 5 నిమిషాలు ఆయనతో నేను మాట్లాడాలి. 15 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నాను. అన్నయ్య, నా కోసం ఒక 5 నిమిషాలు కలవండి. మీరు సినిమా చేసినా ఒకటే చేయకపోయినా అని పర్వాలేదు. సో మమ్మల్ని గుర్తించండి అన్నయ్య. మాకు సినిమా గురించి మాట్లాడితే రాజకీయ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాము, సినిమా గురించి అయితే మా దగ్గర చెప్పొద్దని చెప్పేసి అన్నారు. సో అందుకని మేము మా ఊళ్ళంతా నా కోసం మా ఊరు మొత్తం కలిగింది అన్నయ్య. సో మీరు ఇప్పుడన్నా గుర్తించండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. ప్రజెంట్ ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వెళ్తున్నారు. అవునండి. సో ఇప్పుడు మీరు కథ ఆల్రెడీ రెడీగా ఉంది? రెడీగా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఓకే. సో మీ మూవీ తీయడానికి మీ కథ యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీకు ఒక కన్ఫర్మేషన్ కోసం. ఇక్కడ నాకేంటంటే 2 నమ్మకాలండి. ఒకటి, ఆయన నాకు మాట ఇచ్చారు సినిమా చేస్తారని, కంపల్సరీగా ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మెగా ఫ్యామిలీ కానీ మెగా అభిమానులు కానీ అందరూ ఎదురు చూసేది ఏంటంటే ఫుడిదల ఫ్యామిలీ మల్టీ స్టార్ మూవీ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నేను ఆ కథ రాశాను. సో అది ఆయనకి యూజ్ అవుద్దని అనుకుంటున్నాను. ఆ కథలో వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఫ్యామిలీస్ మొత్తం అందరూ ఉంటారు. ఫ్యామిలీకి సూట్ అయ్యే కథ. నాగార్జున గారి మనం సినిమా ఎలా ఉంటుందో ఇది ఫుడిదల ఫ్యామిలీకి అలా ఉండిద్ది. ఓకే, ఒకసారి వెళ్ళి కలిసి వద్దామని వెళ్తున్నాం. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ కావాలి, ఆయన మూవీ చేస్తారా, మీ కథ తీసుకుంటారా లేదా యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే మీ యొక్క ప్లాన్ అనేది ఎలా ఉంటుంది? దానికోసం మీరు ఆయన బిజీగా ఉండి యాక్సెప్ట్ చేయకపోయినా ఒరిజినల్ ఫ్యామిలీలో అంతమంది ఉన్నారు కాబట్టి నా సినిమా ఆయన వాళ్ళకి ప్రిఫర్ చేస్తారని నాకు నమ్మకం. ఓకే, ఆ నమ్మకం మీద మీరు వెళ్తున్నారు. అవును. ఈరోజు మీరు వెళ్తున్నారండి. యాక్చువల్గా మీకు టైం స్పెండ్ చేస్తారా పవన్ కళ్యాణ్ గారు? చేస్తారని నమ్మకం మీద వెళ్తున్నామండి. నమ్మకం మీద వెళ్తున్నారు. ఓకే, నమ్మకం తప్ప మా పక్కన ఎవరూ లేరు పెద్దవాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళంతా మా ఊరి గ్రామ వాస్తవ్యులు. సో ఈ అన్న ఒక కథ రాసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి కోసం. సో పవన్ కళ్యాణ్ గారు వారణాసిలో కలిసినప్పుడు కథ బాగుంది, రిజిస్ట్రేషన్ చేయమని చెప్పారనమాట. అందుకోసమే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని కలిసి కథ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశారు.
క్లారిటీ కోసం వెళ్తున్నారనమాట. యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేయకపోతే తన యొక్క భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనేది ఆయన ఒక క్లారిటీ కోసం వెళ్తున్నారనమాట. సో ఈ అన్న సక్సెస్ఫుల్గా పవన్ కళ్యాణ్ గారిని కలవాలని, అలానే ఆయన టైం స్పెండ్ చేయాలని, ఈయనకు ఒక క్లారిటీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీకోసం నేను చాలా దూరం వచ్చాను అన్నయ్య. గుజరాత్ వచ్చాను గబ్బర్ సింగ్ 2కి, వారణాసి వచ్చాను స్టోరీ చెప్పడానికి, పొలాచి వచ్చాను మిమ్మల్ని కలవడానికి. ఎవరు నన్ను కలవలేదన్నయ్య. మీరు ఉద్దానం మీటింగ్కి వెళ్ళే రోజు నేను 100 మంది స్టూడెంట్స్ని తీసుకొని మిమ్మల్ని కలుద్దాం మేము వచ్చాము, మిమ్మల్ని కలిసామన్నయ్య. మీరు బిజీగా ఉండి నేను తర్వాత చెప్తానమ్మా అన్నారు. నేను మిమ్మల్ని కలవడానికి చెయ్యని ప్రయత్నం లేదు, ఇది నా ప్రయత్నం. ఇప్పుడు ఇది కూడా నాది అక్కడ పెట్టడం అని చెప్పి మాత్రం నేను అన్నాను. బట్ ఈ సినిమా మీరు నాకు ఏదో ఒకటి చెప్పేంత వరకు నేను ఇలా ఇబ్బంది పడుతూనే ఉంటాను. మీకు తెలుసానయ్యా, సినిమా అంటే సినిమా తీసేవాళ్ళం ఎంత కష్టపడి ఎంత ఇది చేస్తామో తెలుసు. సో సినిమా వాళ్ళకి ఎవరు హెల్ప్ చేయరు. బట్ మీరు అది ఒక్కటి గుర్తుపెట్టుకొని నాకు కొంచెం అవకాశం ఇవ్వండి. ఒక్క అరగంట టైం ఇస్తే చాలు నాకు.